జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నిజం చెప్పేటి ధైర్యం కళ్ళకి లేదు. కళ్ళు కట్లేందుకు చేసిండ్రో అర్థం చేసుకునే మనసు మీకు లేదు. అందుకే నిజాన్ని దాసిండ్రు, అబద్ధంలో బతికిండ్రు. కానీ నన్ను చంపేశారు. గట్లేందుకు అనుకుంటారు? మిమ్మల్ని దాటుకుని పోయి కళ్ళేం సాధిస్తారు? దొంగచాటున డిజైన్స్ వేసి ఆ లేం మూట కట్టుకుంటారు. ఆడోళ్ళు మీ వెనకాలంటారు. ఆడోళ్ళ ఆలోచన నీచమంటారు. ఆడోళ్ళంటేనే కష్టమంటారు. ఆడోళ్ళంటేనే నష్టమంటారు. కసంటే మీతోటి ఆడపిల్లైనాక మీకు నచ్చని పని చేసి ఎట్లా మీకు నిజం చెప్తుంది? తావెట్లా నోరిప్పుతాడు? నిజం చెప్తే మీరు భరిస్తారా? కానీ నిజాన్ని జీర్ణించుకుంటారా? లేదు కదా. ఇంకెట్లా ముందుకొస్తారు? ఎట్లా మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు? వినను, ఎవ్వరు చెప్పినా వినను. నాకు గిట్టని పని చేసి తలకిందులుగా తపస్సు చేసినా కన్విన్స్ కాను. ఏం నష్టం జరిగిందిరా? అవంతికి నీకు తెలియకుండా డిజైన్స్ వేసింది నిజమే, కానీ ఆ డిజైన్సే కంపెనీని నిలబెట్టాయి. ఆ డిజైన్స్ వల్లే కదా కోట్లు వచ్చి పడ్డాయి. అవంతిక వేసిన ఏ ఒక్క డిజైన్ అయినా రిజెక్ట్ అయిందా? ఏ ఒక్క డిజైన్ అయినా బయ్యర్ కాదన్నాడా? ఆ డిజైన్స్ వల్లే పేరు వచ్చింది. ఆ డిజైన్స్ వల్లే అవార్డులు వచ్చాయి. ఇందులో కంపెనీకి నీకు జరిగిన నష్టం ఏంట్రా? అక్కర్లేదో. నాకు ఎవరి దయా దాక్షిణ్యాలు అక్కర్లేదు. నేను గీసుకున్న గిరి దాటాక లాభ నష్టాలు చూడను, తప్పొప్పులే చూస్తాను. పోయిన నా పరువునే పరిగణలోకి తీసుకుంటాను. నీ భార్యని నమ్ముకొనో తను వేసిన డిజైన్స్ని నమ్ముకొనో కంపెనీ పురుడు పోసుకోలేదు. నన్ను, నా బ్రెయిన్ని, నా శ్రమని, నా చెమటని నమ్ముకొని కంపెనీ పెట్టాను. ఇన్నాళ్ళు నెంబర్ 1 స్థానంలో వచ్చాను. కానీ ఈరోజు నీ భార్య డిజైన్స్ వల్లే కంపెనీ నిలబడింది, నాకు పేరొచ్చింది అన్నావంటే ఈ విషబీజం రేపు విషవృక్షం అవుతుంది. ఆ అవకాశం మీకు ఇవ్వను. అందుకు నేను సిద్ధంగా లేను. అలా జరగాలన్నా ఆడవాళ్లు పెట్టిన భిక్షతో సామ్రాట్ ఇన్నాళ్ళు కంపెనీని రన్ చేశాడు అన్న మచ్చ పడకుండా ఉండాలన్నా నమ్మిన నన్ను మోసం చేసిన నువ్వు నా కంపెనీకి దూరం కావాలి. నీ భార్యని తీసుకొని ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.